హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి కిచెన్ని మనం కవర్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఎలాంటి ఐటమ్స్ వీళ్ళు వాడుతున్నారు, ఎలా హైజీనిక్గా ఫుడ్ వండుతున్నారో చూద్దాం. లెట్ us వాక్ ఇన్ టు ద కిచెన్. సో ఇది బేసికల్గా సెంట్రల్ కిచెన్ అండి. సో ఒకసారి చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ చెఫ్స్ అందరూ కూడా యూనిఫామ్ రూపంలో ఉంది. సో ఈ సౌండ్ అంతా కూడా ఇడ్లీకి సంబంధించినటువంటి ఇది అనమాట. ఇడ్లీ ఏనండి ఇది? రైస్, ఓకే ఓకే, రైస్ ఇడ్లీ కుక్కర్ అనమాట. ఒకసారి మనం దోశ రెడీ చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇది పెసరట్టు అండి, ఉప్మా పెసరట్టు చేస్తూ ఉన్నారు. సో పెసరట్టు అనేది ప్రోటీన్తో కూడుకుందండి. రైస్ ఐటమే కాదు, పిల్లలకి ప్రోటీన్ కూడా ఉండాలనే ఒక కాన్సెప్ట్లో వీళ్ళకి ప్రోటీన్తో కూడుకున్నటువంటి ఇక్కడ 2 ఐటమ్స్ మనకు తయారవుతూ ఉన్నాయి. ఒకటేమో పెసరట్టు దోశ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మేజర్ ప్రోటీన్ పార్ట్. ఇటువైపు తీసుకున్నప్పుడు మనకి ఇది మెదుపు వడ అండి, మెదుపు వడ లేదా మినప వడ అన్నట్టు. సో మాస్టర్ జీ, तो क्या ऑयल यूज़ करते हैं आप? फ्रीडम का क्या बोलते हैं? सनफ्लावर ऑयल. ఓకే ఓకే ఓకే. సో ఇదండి, ఒక్కసారి ఇటుపక్క చూద్దాం. వీళ్ళు స్పైసెస్ ఎటువైపు పడుతున్నారు ఎంత ఒకసారి చూస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పైసెస్ అండి. వైట్గా ఉంది ఉప్పు, ఇది యాక్చువల్గా మీరు మళ్ళీ టేస్టింగ్ సాల్ట్ అనుకుంటారేమో. ఇక్కడ టేస్టింగ్ సాల్ట్కి ఇట్లా అట్లాంటివి ఏం వాడరు. పిల్లలకి అనారోగ్యంతో చేసేటువంటి ఏ వస్తువుని కూడా గీతాంజలి యాజమాన్యం వాడదు కాబట్టి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పైసెస్, సో విచ్ ఆర్ హైజీనికల్లీ ప్రొక్యూటెడ్ ఫ్రమ్ ది మార్కెట్స్. చూడండి, తాజా వెజిటబుల్స్, సో ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ క్లీన్ కిచెన్. ఇక్కడ పర్టికులర్గా 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి పెసరట్టు అనేది పర్టికులర్గా ప్రోటీన్ ఐటమ్. మరోవైపు వడ, ఇది కూడా ప్రోటీన్ ఐటమ్ అనమాట. ఎందుకంటే మనం పిల్లలు మేజర్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ప్రోటీన్ లేకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రోటీన్ ఐటమ్ని వాళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ, ఇదేందమ్మా ఇది? సొరకాయ, ఓకే ఓకే. సో చూడండి ఎంత నీట్గా హైజీనిక్ ఉందో. ఓవెన్ వచ్చేసి, ఇది వచ్చేసి ఇడ్లీ స్టీమరు. సో ఒకసారి తీసుకున్నట్లయితే ఇది మన డవ్ రోటీ మేకింగ్ మిషన్. ఇది రోటీ మిక్సింగ్ చేయడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ అన్నట్టు ఇక్కడ కిచెన్లో, ఆ పిండి మిక్స్ చేయడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ. సో దీంట్లో నుంచి మనకి రోటీ ఓకే, ఇందులో నుంచి రోటీ తయారై వస్తుంది. ఇందులో మనకి వచ్చేసి మనకి గరం చేయడానికి, అంటే దాన్ని సో వితౌట్ ఆయిల్ వచ్చేస్తుంది కదా సార్, ఇది వితౌట్ ఆయిల్ వచ్చేస్తుంది. సో సాయంత్రం పాటు రోజు రోటీ చేస్తున్నారు సార్? వీక్లీ 2 days రోటీ ఉంటుంది. ఓకే. సో చూడండి, సెంట్రల్ కిచెన్ ఎంత బాగుందో గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో. సో ఇది ఆఫ్టర్నూన్కి సంబంధించినటువంటి రైస్ అండి. సో ఇవన్నీ కూడా బయటికి ఈ రకంగా నీట్గా కూడా వేడి తగ్గకుండా వాళ్ళు రెడీ చేసి పెట్టేసి మనకి అక్కడ హీటర్ ఏదైతే ఉంటుందో బయట సర్వింగ్ హీటర్ దాంట్లో పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇది సెంట్రల్ కిచెన్. సో ఇది సర్వింగ్ జోన్ అండి. అక్కడ తయారైనటువంటి భోజనం మొత్తం కూడా ఈ రకంగా సర్వింగ్ జోన్లోకి వస్తుంది. సో ఇక్కడ నిల్చున్నటువంటి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ పిల్లలందరూ లైన్లో నిల్చునేసి ఈ ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కింద ఇది 90 మందితో కూర్చున్నటువంటి, సో ఇదంతా కూడా సర్వింగ్ ఏరియా చూశారు కదా. సో ఇది చూడండి, ఎక్కడ కూడా మనకి హాస్టల్లో డూప్లెక్స్ విధానం అనేది కనిపించదు. రవీంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు, చైర్మన్ సారు. సో ఇది గమనించినట్లయితే ద సెటప్, ఇది అంతా కూడా మీకు 90 మెంబర్స్ కూర్చున్నటువంటి సిట్టింగ్ ఏరియా. ఈ 90 మంది ఈ రకంగా కూర్చొని తింటూ ఉంటారు. దీనిపైన కూడా మరో 160 మందితో కూర్చునేటువంటి సెటప్. అప్రాక్సిమేట్గా ఎట్ ఏ టైం వచ్చేసి మనకి 250 నుంచి 260 మంది భోజనం చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కంటిన్యూస్గా ఫ్యాన్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్రిములు ఎటువంటి రాకుండా కూడా ఇక్కడ ఇన్సెక్టిసైడ్స్ సంబంధించినటువంటి ఇవి కూడా పెట్టేశారు నీట్గా. ఎందుకంటే దోమలు లేకపోతే చిన్న చిన్న క్రిమికీటకాలు ఇవన్నీ కూడా భోజనం మీద వాళ్ళు పాడు చేస్తాయి కాబట్టి. సో పెస్ట్ కంట్రోల్ భాగంగా ఈ యొక్క లైటింగ్ అనేది బిగించడం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ నిల్చొనేసి సర్వ్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ది స్టాఫ్ విత్ యూనిఫామ్. ఇక్కడ వాషింగ్ ఏరియా వచ్చేసి ఇటుపక్క ఒకటి ఉందండి. మనకి కిచెన్లో వాషింగ్ ఏరియా ఇటువైపు ఉంటుంది. సో అటుపక్క ఒక వాషింగ్ ఏరియా, అంటే మొత్తం 4 వాషింగ్ ఏరియాస్ ఉన్నాయి. పైన కూర్చున్నటువంటి ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ గమనించాల్సింది వచ్చి కాలేజీ స్ట్రెంత్ ఏమో దగ్గర 4000 మంది ఉన్నారు మొత్తం 4 years కలుపుకొని.
6,000 మెంబర్స్ టోటల్ ఉన్నారు. కానీ ఇది క్యాంటీన్ ఎలా సరిపోతుంది అనుకున్నప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఇయర్ పిల్లలకు వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 to 12:40 లంచ్ టైం ఉంటుందండి. ఆ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్ పిల్లలకు వచ్చేసి 1 to 1:40 సీనియర్స్ టైం అనమాట. అంటే జూనియర్స్ ఫస్ట్ తినేసి వెళ్ళిపోతారు, దాని తర్వాత సీనియర్స్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు డిస్ప్లే కోసం జస్ట్ పెట్టాం మనం చూపించడం కోసం మీకు ఎలా ఉంటుంది. సో ఇది అన్లిమిటెడ్ ఉంటుందా సార్? ఫుడ్ లిమిటెడ్ సార్. కొన్ని ఐటమ్స్ లిమిటెడ్, కొన్ని ఏమో రైస్, లంచ్, డిన్నర్ ఉంది అన్లిమిటెడ్. ఓకే. అట్లా. నాన్ వెజ్ ఇది? నాన్ వెజ్ లిమిటెడ్ సార్. లిమిటెడ్. ఎగ్ బుర్జీ ఇస్తున్నాము, చికెన్ కర్రీ ఇస్తున్నాము, ఓకే, చికెన్ బిర్యానీ ఇస్తున్నాము. చికెన్ బిర్యానీ అన్లిమిటెడ్ ఇస్తున్నాము సార్. అట్లా. డాక్టర్ శివకుమార్ సార్, ఇన్ఛార్జ్ ఫర్ హాస్టల్. అవును సార్. సో ఒకసారి హాయ్ సార్. హలో సార్. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది పర్టికులర్గా మాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత చూపించడమే ప్రోటీన్ ఫుడ్ చూపించారు, మాకు నోరూరుతుంది. అవును సార్. చెప్పండి, ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ పెట్టే కల్చర్ అసలు హాస్టల్లో లేదనుకుంటా కదా సార్ ఇక్కడ? యాక్చువల్లీ ఎక్సెప్ట్ నాన్ వెజ్ పెడతారు 1-2 సార్లు తప్ప, మీరు పెసరట్లు ఇట్లాంటివి అనేది జనరల్గా మన హాస్టల్ మెనూలో సహజంగా ఎక్కడ కనిపించదు. ఏంటి మీ యొక్క? యాక్చువల్లీ మనం ఫుడ్ విషయంకి వచ్చేటప్పుడు మన చైర్మన్ గారు అన్నిట్లో కాంప్రమైజ్ కారు. మనకు ఫుడ్ సూత్ర అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంది సార్. మనకు చాలా చోట్ల చేస్తున్నారు, పెద్ద యూనివర్సిటీలో చేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. మనకు కూడా వాళ్ళు బెస్ట్ మెనూ సజెస్ట్ చేశారు ఈ మెనూ. ఓకే. సో మనకు ఆ మెనూ ఫాలో అయితే బెటర్ అని చెప్పేసి మనం ఓకే ఇస్తున్నాము ఇలాంటివి. ఓకే సార్. సో పర్టికులర్గా ఒక్కసారి మీ మెనూలో ఉన్నటువంటి హైలైట్స్ చెప్తారా? మనకు మెనూలో చూసారంటే ఆయిల్ ఐటమ్ అనేది ఉంది, తక్కువ ఉంటుంది సార్. ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ఫ్రైమ్స్ కూడా అడుగుతారు, కానీ అది లిమిట్ చేస్తున్నాము. ఓన్లీ 2 days 3 days అట్లా ఇస్తున్నాము. ఓకే. ఇట్లా ఇన్ జనరల్ ఆయిల్ ఐటమ్ అనేది తక్కువ ఉంటుంది సార్. మనకు ప్రోటీన్ రిలేటెడ్ ఎగ్ కానీ, ఎగ్ బుర్జీ కానీ, చికెన్ కానీ అట్లా ఆల్మోస్ట్ ఆల్ ద డేస్ ఉంటుంది సార్. ఓకే. ఎగ్ అనేది జనరల్గా ఆల్ డేస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఆయిల్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే సార్ 3 విషయాలు ఉంటాయి ఇక్కడ. అవును. కల్తీ ఆయిల్, కల్తీ ఫుడ్, తర్వాత టేస్టింగ్ సాల్ట్. వీటిని వేసి పిల్లలు అనారోగ్యం చేయడంలో మెజారిటీ ఆఫ్ ది హాస్టల్ రన్నింగ్ స్టేటస్ అనేది ఇదే రకంగా ఉంటుంది. ఇది మొత్తం 2,10,000 అండి మొత్తం. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ కలుపుకుంటే 2,10,000 స్క్వేర్ ఫీట్. ఓన్లీ బాయ్స్ హాస్టల్ వరకు తీసుకున్నప్పుడు 1,00,000 స్క్వేర్ ఫీట్తో కూడుకున్నటువంటి హాస్టల్ కన్స్ట్రక్షను. ఈచ్ రూమ్ వచ్చేసి మనకి 210 స్క్వేర్ ఫీట్తో కూడుకొని 2 టాయిలెట్స్తో కూడుకున్నటువంటి వాష్రూమ్స్ అయితే పిల్లలకి అవైలబిలిటీ ఉన్నాయి. ఈచ్ రూమ్ వచ్చేసి 4 ఆక్యుపెన్సీ ఉందండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మొత్తం 7 స్టోరేడ్ బిల్డింగ్ అన్నట్టు, 7 అంతస్తుల బిల్డింగు మనం చూస్తూ ఉన్నాం. ఇది క్యాంపస్కి బ్యాక్ సైడ్ ఆనుకొని ఉన్నటువంటి ఏరియా. మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా. సో మనకి స్ట్రైట్గా ఉన్నటువంటిదే గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసి జస్ట్ మనకు వచ్చేసి 1 minute డిస్టెన్స్లో వీళ్ళు నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళిపోవచ్చు, కాలేజీకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ సపరేట్ ఎంట్రన్స్ ఫర్ బాయ్స్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వస్తారు. కింద వాచ్మెన్ పర్మిషన్తోనే వీళ్ళు బయటకు వెళ్ళాలన్నా రావాలన్నా 6 o'clock తర్వాత బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు. సో ఇది ఒక సెరీన్ ఎన్విరాన్మెంట్. చుట్టుపక్కల కూడా ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి వాతావరణం ఉంది. సో వీళ్ళకి 24/7 అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయి, నీట్నెస్ ఎలా ఉంది. సో ఇదంతా కూడా కొత్త కన్స్ట్రక్షన్ అండి. మీకు ఇక్కడ గమనించినట్లయితే అక్కడక్కడ మనకి కొంచెం పరదాలు అవి కనిపిస్తున్నాయి కదా. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఇప్పుడు జాయిన్ అయినటువంటి పిల్లలు ఫస్ట్ బ్యాచ్ అండి. మీరు జాయిన్ అయితే 2వ బ్యాచ్ అవుతారు అనమాట. ప్రజెంట్ వచ్చేసి బాయ్స్ వచ్చేసి దాదాపు 180 మంది వరకు ఉన్నారు. 220 బాయ్స్ అండ్ 180 గర్ల్స్ ఉన్నారు. సో ఇది ఒకసారి చూద్దాం, ఒకసారి రూమ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది 3 బెడ్స్ ఇటువైపు అండి. లాస్ట్ బెడ్ వచ్చి అటువైపు వేశారు. మొత్తం 4 మెంబర్స్తో కూడుకున్నటువంటి రూమ్ ఫెసిలిటీ ఇది. 210 స్క్వేర్ ఫీట్ అండి. ఒకసారి చూద్దాం. వీళ్ళు చదువుకునేటానికి ఇటుపక్క 2 టేబుల్స్, స్టడీ టేబుల్స్ వేశారు. 2 టేబుల్స్ వేసేసి అక్కడ కింద పెట్టుకొని వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళ బుక్స్ కూడా కింద అరేంజ్ చేసుకుని దానికి టేబుల్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ అల్మైరాస్ టోటల్ 3 అల్మైరాస్ ఉన్నాయి. 4 ఉన్నాయి సార్, 3 అల్మైరాస్ ఉన్నాయి. సో వాళ్ళ లగేజ్లు అవి పెట్టుకునే దానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా అన్యూజ్డ్ ఐటమ్స్ కానీ ఉన్నట్లయితే పైన మనకి ర్యాక్లో పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా పిల్లలు అయితే బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని ఉన్నారు. మొత్తం 2 వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీనికి తాలూకుగాను. సో ఒక్కసారి వాష్రూమ్ చూద్దాం. ఇది ఒక వాష్రూమ్ ఉంది ఇందులో. ఈ వాష్రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి బాతింగ్ రూమ్. సో ఇది స్నానం చేసుకునేదానికి ఇది మరియు
టాయిలెట్ వెళ్ళడానికి 2 రూమ్స్ సపరేట్గా పెట్టారు. సో వీళ్ళకి హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందా సార్? సో హాట్ వాటర్ 24 అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది సార్. మార్నింగ్ ఈవినింగ్ హాట్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో చూడండి అండి, కంఫర్టబుల్ రూమ్. ఇక్కడ ఈ మంచానికి వచ్చేసి మళ్ళీ వీళ్ళు లోపల వాళ్ళ పర్సనల్ లగేజ్ పెట్టుకునే దానికి కూడా ఇక్కడైతే ఒక కింద ఇదైతే ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇది ఎంత డెప్త్ ఉందో. సేఫ్టీ లాకర్. ఓకే, సో ఇది ఒక చిన్న సేఫ్టీ లాకర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనీని పిల్లల దగ్గర పెట్టుకుంటారు కదా, దానికోసంగా మీకు వీళ్ళకి సేఫ్టీ లాకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి రూమ్లో మీకు ఇట్లా దోబీ బ్యాగ్ అనేది ఉంటుందండి. సో ఈ వీక్ మొత్తం మీరు వాడుకున్నటువంటి బట్టలను కూడా దీంట్లో కానీ వేసినట్లయితే దోబీ ఎవ్రీ వీక్ వచ్చేసి మీరు ఎన్ని బట్టలు వేసినప్పుడు కూడా తీసుకెళ్ళేసి మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. వైఫై ఫెసిలిటీ కూడా 24/7 వైఫై ఫెసిలిటీ అనేది క్యాంపస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఏసీ హాస్టల్ గురించి మీ అందరూ ఎదురు చూస్తూ ఉండొచ్చు. డెఫినెట్గా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏసీ హాస్టల్ ప్రొవైడ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఒక ఫ్లోర్ కంప్లీట్గా ఏసీ హాస్టల్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సీసీ కెమెరాస్ మనం క్యారిడార్లో తీసుకున్నప్పుడు ప్రతి దగ్గర సీసీ కెమెరా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కార్నర్లో మనకి సీసీ కెమెరా కనిపిస్తుంది కదా, ఇట్లా ప్రతి ఏరియాలో సీసీ కెమెరాస్ అనేది కారిడార్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇది హాస్టల్ అనేది ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా కట్టబడినటువంటి హాస్టల్. మోరోవరు బాయ్స్ హాస్టల్కి సంబంధించినంత వరకు 6 లిఫ్ట్ అనేవి ఉన్నాయండి. లిఫ్ట్స్ అనేవి మొత్తం ఎందుకంటే 7 అంతస్తులు కాబట్టి 6 లిఫ్ట్లు 7 అంతస్తులు గాను దీనికి అవైలబిలిటీ అనేది ఉంది. ఇక్కడ ఇదంతా కూడా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ సీసీ కెమెరాస్ కూడా మీకు సర్వేలెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఇదంతా కూడా క్యారిడార్ అండి. ఈచ్ ఫ్లోర్కి ఎన్ని రూమ్స్ సార్ మనకు ఒకసారి? ఈచ్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్? ఓకే ఓకే, సో ఇది యాక్చువల్గా మీరు రాబోయేటప్పటికి ఇది ఒక గార్డెన్ లాగా తయారయ్యేటువంటి అవకాశం ఉందంటే ఇంకొంచెం కన్స్ట్రక్షన్ 6th ఫ్లోర్లో అక్కడ నడుస్తున్నందువల్ల కొంచెం ఇదంతా పిల్లలు కూర్చొని సరదాగా కూర్చునేదానికి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అంతా కూడా మీకు బయట కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూర్చొని సరదాగా దే కెన్ ఎంజాయ్ ఇన్ ద హాస్టల్. ఎన్ని రూమ్స్ సార్ మొత్తం ఈచ్ ఫ్లోర్? ఓకే, 16 రూమ్స్ ఒక ఫ్లోర్కి ఉన్నాయండి. 20 అనుకున్నట్టే 24, 80 మంది ఒక ఫ్లోర్లో ఉంటారండి. సో 7 ఫ్లోర్లు అంటే దగ్గర మనకి 1,00,000 స్క్వేర్ ఫీట్ అనుకుంటే దగ్గర 15,000 స్క్వేర్ ఫీట్. సో ఇదండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్.